వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. స్త్రీలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ద విమెన్. సో విమెన్స్ డే అనేది ఓన్లీ ఒక్కరోజు అయితే కాదు, ప్రతిరోజు విమెన్స్ డే. ఎందుకంటే మనం యాక్టివ్గా లేకపోతే ఇల్లు కానీ బయట కానీ ఏది కూడా పర్ఫెక్ట్గా జరగదని నా అభిప్రాయం. సో లేచినప్పటి నుంచి స్త్రీలు ఎంతో హుషారుగా చురుగ్గా చేయవలసిన పనులన్నీ ఎంతో సిన్సియర్గా నడుము బిగించి అందరినీ మెప్పిస్తూ వాళ్ళని సాటిస్ఫై చేసుకుంటూ ఎన్నో రీతిలుగా ముందుకు సాగుతున్నారు. స్త్రీ ఒక రకంగా నిజంగా ఒక పవరే నిజంగా. సో ఇంటా బయట ఎన్నో పనులు చేయగలుగుతున్నాము. ఎన్నో ఫిజికల్ ఛాలెంజెస్, మెంటల్ ఛాలెంజెస్, ఫినాన్షియల్ ఛాలెంజెస్, సోషల్ ఛాలెంజెస్ ఎన్ని ఉన్నప్పటికీ ఇంట్లో ఎలాగైతే నడుము కట్టి బిగించి పనిచేస్తామో అలాగే ప్రతిదీ కూడాను నవ్వడే స్త్రీలు ఎన్నో రకాలైనటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఒకరి సహాయం లేకుండా వెళ్ళలేని స్త్రీ ఈరోజు స్పేస్లో కూడా ఒంటరిగా వెళ్ళగలుగుతున్నారు. విమానాలు నడుపుతున్నారు, ట్రైన్లు నడుపుతున్నారు, సూపర్ ఫాస్ట్ ట్రైన్లు నడుపుతున్నారు. ఎన్నో రీతిలుగా మగవాడి కన్నా ధీటుగా మగవాడితో సమానంగా ఎన్నో రీతిలుగా అభివృద్ధి చెందుతున్న స్త్రీలందరికీ నిజంగా ఒకరినొకరము తప్పకుండా ఒకరినొకరు ప్రశంసించుకోవాలి. వాళ్ళకి తప్పకుండా మనము ఒక రకంగా కంగ్రాట్స్ చెప్పుకుంటూ ముందుకు నడిపించుకుంటూ ఒకరికొకరికి సహాయకారిగా అందరం ఉండాలని కోరుకుంటాను. ఇక్కడ నేను ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటాను. చాలామంది స్త్రీలు సంతోషంగా ఉన్నారా, లేదా బాధగా ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, ఇవన్నీ టాపిక్స్ పక్కన పెడదాం. సో ఏ సమస్య అయినా కూడాను మనం చూసే విధానంలో ఉంటుంది. దాన్ని ఎక్కువ తీవ్రంగా చూసామంటే అది డిప్రెషన్ కిందో, యాంగ్జైటీ కిందో, ఏడిహెచ్డి కిందో, లేదా ఎంటీనెస్ సిండ్రోమ్ కిందో ఈ రోజుల్లో రకరకాల కంప్లైంట్స్, రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల టెర్మినాలజీ డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడాను స్త్రీ తాను ఆపాదించుకుంటుంది. పిల్లలు దూరంలో ఉన్నారు, హాస్టల్లో ఉన్నారు, నేను చాలా బాధలో ఉన్నాను, ఇది ఎంటీనెస్ సిండ్రోమ్ ఏమో, లేదా నేను ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాను, ఇది ఏడిహెచ్డీనేమో, లేదా నాకు మెనోపాజ్ వచ్చింది, దీనివల్ల నాకు మూడ్ స్వింగ్స్ ఉంటున్నాయి, సో చాలా వరకు నాకు పాల్పిటేషన్స్ వస్తున్నాయి, ఇతరుల మీద అరుస్తున్నాను, కోపాలు ఉన్నాయి, డిప్రెషన్ ఉంది, సూసైడల్ థాట్స్ ఉన్నాయి. ఇలా స్త్రీ శరీరమే, స్త్రీ యొక్క జన్మమే నిజంగా ఒక వరం లాంటిది. సో పీరియడ్స్ మెచ్యూర్ అయినప్పుడు ఒక రకంగా, పిల్లలకి బర్త్ ఇచ్చిన తర్వాత ఒక రకంగా, మెన్సెస్ ఆగిపోయిన తర్వాత ఒక రకంగా స్త్రీ శరీరము ఎన్నో రూపాల్లో ఎన్నో మార్పులు చెందుతూ ఉంటుంది. వీటినన్నిటినీ మనం తీసుకునే విధానంలో ఉంటుంది. ఈ హార్మోన్స్ ఎంత ప్యూబర్టీలో ఆడపిల్ల ఎంత ఆనందంగా ఉంటుందో, మెనోపాజ్లో ఆడవాళ్ళు అంత యాంగ్జైటీతో హార్మోన్ తగ్గిపోవడం వల్ల రకరకాల కంప్లైంట్స్లోకి గురవుతున్నారు. సో ఇక్కడ నేను ఒక చిన్న విషయం మీతో చెప్పి ఈ వీడియో క్లోజ్ చేస్తాను. సో నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఎంతకీ మేల్ పేషెంట్, ఎంతకీ డయాబెటీస్ తగ్గట్లేదు, థైరాయిడ్ తగ్గట్లేదు, 1 year అవుతుంది, ఎందుకు మేడం ఇలాగా అన్నప్పుడు అతను కూర్చోపెట్టి అసలు మైండ్ సిమ్టమ్స్ ఒకసారి పూర్తిగా చెప్పండి అన్నప్పుడు అతను పడుతున్న బాధ, ఆవేదన అంతా పూర్తిగా మాట్లాడిన తర్వాత నేను అతనికి ఒకటే సలహా ఇచ్చాను. శాలరీ మొత్తం తీసుకెళ్ళి వైఫ్ చేతులు పెట్టు, ఏ కంప్లైంట్ ఉండదు అనుకుంటుంది. నవ్వుకున్నాడు, కానీ అది ఫాలో అయ్యాడు. నిజంగా 6 monthsలో అన్నీ కూడా కంప్లైంట్స్ అన్నీ తగ్గిపోయింది. కొంతమంది మగవాళ్ళు మా హోమ్ మినిస్టర్, మా ఆవిడే అని అనేసి పరిచయం చేసుకుంటున్నప్పుడు హౌ దే ఆర్ హ్యాపీ విత్ దేర్ వైఫ్స్ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ వైఫ్తో ఎంత హ్యాపీగా ఉన్నారనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో తప్పకుండా మనం చిన్నప్పటి నుంచి విన్నదే, అందులో ఆ ఇంట్లోనే చాలా సంతోషము, స్వర్గం అనేది ఉంటుంది. సో ఎవరైనా ఇబ్బందుల్లో, ఇక్కడ ఇరుకుల్లో, చికాకుల్లో ఉన్నారు అంటే తప్పకుండా దాని నుంచి విడుదల పొందాలి అనే దానికి దెర్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్స్. డిప్రెషన్లో ఉన్నారా, మొన్న ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఇది నేను లాస్ట్ ట్రయల్ కింద మీ దగ్గరకు వచ్చాను, చాలా సూసైడల్ టెండెన్సీలు ఉన్నాయి, డిప్రెషన్ ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పారు. సో వాటికన్నిటికీ సొల్యూషన్ ఏంటి అనేది దాని గురించి ఆలోచించండి తప్ప ఎండ్ ఆఫ్ ది లైఫ్ అనేది దట్ ఈస్ నాట్ ద థింగ్. ఎందుకంటే భగవంతుడు మనకు ఒక రూపాన్ని ఇచ్చి, ఒక బాధ్యతనిచ్చి మనని లోకంలో ఒక మంచి ప్రాణిగా ఆయన పుట్టించినప్పుడు ప్రాణం అనేది ఆయన చేతిలో ఉంటుంది. అంతే తప్ప వివిధ రకాలైన ఆలోచనలతో, యాంగ్జైటీతో అనారోగ్యాలు అయితే తెచ్చుకోవద్దు. యాజ్ ఏ హోమియోపతి డాక్టర్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఆడవాళ్ళు మెనోపాజ్లో కానివ్వండి, ప్యూబర్టీలో కానివ్వండి, ఆఫ్టర్ డెలివరీ కానివ్వండి, ఆడవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో లైక్ పీసీఓడి అండ్ పీరియడ్ ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఫాలోడ్ బై పెయిన్ఫుల్ మెన్సెస్ అండ్ వైట్ డిశ్చార్జ్. ఇక్కడ వైట్ డిశ్చార్జ్ కొంతమందికి శారీ కింద దాకా వచ్చినా కూడాను
దెర్ ఆర్ ది బెస్ట్ మెడిసిన్స్ అవైలబుల్ ఇన్ హోమియోపతి. ఆ తర్వాత మొన్న ఒక ఫీమేల్ పేషెంట్ వచ్చి, మేడం మా పాప కూడా డెలివరీకి వచ్చింది, నాకేమో ఆ పిల్ల పుట్టినప్పుడు వచ్చినటువంటి పొట్ట కానీ బాడీ కానీ నాకు తగ్గలేదు, నన్ను ఏం చేయమంటారు, ఇంత ఒబేసిటీతో ఉన్నాను, రేపు ఆ పుట్టే బిడ్డకి నేను ఏం చేయగలను అని వచ్చారు. సో ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేసుకోకుండా మనం బరువు పెరిగామా, ఎలా ఉన్నాము, ఎక్కడున్నాము అనేది ఆలోచించుకుంటే, మన మీద మనల్ని మనం ప్రేమించుకుంటే తప్పకుండా మన కుటుంబాన్ని ప్రేమించగలం. బయట అలానే ప్రేమించట్లేదా అని అంటే ప్రేమించట్లేదు కాదు, అంత త్యాగాలు అయితే దయచేసి మీ ఆరోగ్యాన్ని పక్కన పెట్టి చేసే త్యాగాలు అయితే వద్దు. సో ఫీమేల్ హ్యాస్ టు డూ సో మెనీ థింగ్స్, చాలా వరకు సాక్రిఫైస్ చేయాలి, సాక్రిఫైషియల్ లవ్వే ఉంటుంది స్త్రీలో. సో అలాంటప్పుడు మిమ్మల్ని మీరు కూడా ప్రేమించుకోండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అంతే తప్ప వెయిట్ లాస్ కోసము ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ అనుకుంటూ మెనోపాజ్ దాకా దాన్ని తీసుకెళ్ళి బల్క్ యూటరస్ అని, ఫైబ్రాయిడ్స్ అని, ఎన్లార్జ్ యూటరస్ అని, అడినోమయోసిస్ అని, సిస్ట్లని, సో వెళ్ళి హిస్టెక్టమీ చేయించుకోవడము, ఆపరేషన్ చేయించుకోవడము, దాని తాలూకు వచ్చే లక్షణాలు ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్, జాయింట్ పెయిన్స్, తతిమ్మ ఇంకా రకరకాల కంప్లైంట్స్, వెయిట్ పెరిగిపోవడము, బోన్ పెయిన్స్ రావడము, ఎక్సర్సైజ్ చేయలేకపోవడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అట్లా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇవి ఏవైతే ఎన్లార్జ్ యూటరస్, మెనోపాజ్ తర్వాత వచ్చే ఏ కంప్లైంట్స్ అయితే ఉన్నాయో వీటన్నిటికీ హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ అనేవి వితౌట్ ఎనీ సర్జరీ, వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ చాలా బాగా తగ్గించగల మందులు అయితే, చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ అనేవి వచ్చాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎవ్రీడే వాళ్ళకంటూ వాళ్ళు ఒక గంట కేటాయించుకొని సరైన రీతిలో వాక్ చేయడము, ఆరోగ్యంగా ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉంటే వెయిట్ అనేది ఎప్పుడూ బాగుంటుంది. అండ్ నా విషయానికి వస్తే ఒక 10 years నుంచి నా వెయిట్ 58 నుంచి 60 మధ్యలోనే ఉంటుంది. సో మనం ఎక్కడున్నాము, ఎంత తింటున్నాము, ఎలా చేస్తున్నాము, ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నాము, సో బాడీ పెరగకుండా చూసుకోవడము, జబ్బులు రాకుండా చూసుకోవడము, ఇంట్లో వాళ్ళని చూడటంతో పాటు మనం కూడా ప్రేమించుకుంటుంటే అన్ని విధాలుగా మనము ఎదగలము, అభివృద్ధి చెందగలము, పక్కన వాళ్ళకి మార్గదర్శకంగా ఉండగలము, పక్కన వాళ్ళకి సలహాలు ఇవ్వగలము. సో సంతోషంగా ఉండండి, ప్రతి స్త్రీ సంతోషంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. వస్తున్న ఛాలెంజెస్ని భగవంతుడు తప్పకుండా తప్పిస్తాడు. ధైర్యంగా ఉండండి, అన్నిటికీ ఎదుర్కొని నిలబడగల శక్తి స్త్రీలో చాలా ఉంటుంది. అది నమ్మండి. ఆనందంగా మీ ఇంటిని, మీ సమాజాన్ని మీరే అందంగా తీర్చిదిద్దుకోండి. నాకు ఒక విషయం, చాలా ఆనందమైన విషయం ఏంటంటే, కూరగాయలు కూడా ఈ రోజుల్లో టాప్ గార్డెన్ అని, రూఫ్ గార్డెన్ అని, బాల్కనీలో కూడా గార్డెన్స్ పెట్టి పండించేస్తున్నారు. సో స్త్రీ అనుకుంటే ఏమైనా చేయగలదు. ఇంట్లో కాయలు పండించుకోగలదు, పండ్లు పండించుకోగలదు, ఇంట్లో వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వగలదు, ఏదైనా సాధించగలదు. సో మీరు కూడాను ఏ రంగంలో ఉన్నారో, అది ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, మీ పిల్లల్ని పెంచే విధానం అవ్వచ్చు, అత్తమామలు మెప్పించే విధానం అవ్వచ్చు, భర్తను చూసుకునే విధానం అవ్వచ్చు, సొసైటీలో ఒక మంచి రోల్ ప్లే చేస్తూ ఉండొచ్చు. ఏది చేసినా కూడాను మీకు మీరు మిమ్మల్ని ప్రేమించుకోండి. సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది చేసుకుంటూ అవేర్నెస్ ఆఫ్ ద బయట వచ్చే డిజీజెస్ గురించి అవేర్నెస్ పెంచుకుంటూ మీ ఫ్యామిలీని, మిమ్మల్ని అందంగా, ఆరోగ్యంగా, ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉంటారని ఆశిస్తూ స్త్రీలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సదా మీ వైద్య సేవలు, మీ డాక్టర్ పిఎం అనిత.